రైట్. ప్రస్తుతం మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్‌పీ వెంకటేష్ ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు ఎంపీ అయితే బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కొవ్వొట్టులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం పైన వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి అసలు బండి సంజయ్ ఒక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ కొవ్వొట్టులు ఉన్నారు, 100 రోజులు కూడా ప్రభుత్వం పడిపోతుంది, అది చూసుకున్నానంటారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బండి సంజయ్ గారికి వాస్తవాలు తెలియనట్ల ఉంది. బండి సంజయ్ గారి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అతడు అవగాహన లేకుండా మాట్లాడినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీయే లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకు 1-2 సీట్లు కూడా రాని పరిస్థితి. కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది, బీజేపీ 2వ స్థానంలో ఉంటుంది, టీఆర్ఎస్ అనేది భూస్థాపితం అవుతుంది. అంటే ఎంపీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ మనుగడనే ఉండదు. అది బండి సంజయ్ గారికి తెలియనట్ల ఉంది. 20 మంది కోవట్లున్నారు అంటే ఇప్పుడు 20 మంది మంచి పార్టీ ఫామ్లోకి వచ్చేసి ఒక 6 స్కీమ్లతోటి బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మనం చూసినాం, బస్సు ఫ్రీ చేసినారు లేడీస్ కొరకు. అదేవిధంగా 500 సిలిండర్లు అది స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. రుణమాఫీకి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క ఆడవాళ్లకు 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి స్కీమును కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. అంటే 6 స్కీములు బ్రహ్మాండంగా ప్రజలలోకి పోయిన తర్వాత ఎందుకు ఈ మా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో కలుస్తారు, భూస్థాపితమయ్యే పార్టీలోకి ఎవరైనా పోతారని చెప్పేసి ఒక్కసారి బండి సంజయ్ గారు ఆలోచన చేసుకోవాలి. ఇంకా బండి సంజయ్ గారు ఏమనాలంటే మీ కాంగ్రెస్ వాళ్ళు మా బీజేపీలోకి వస్తారంటే ఏమన్నా అర్థం ఉంటుంది, కానీ మునిగిపోయే టీఆర్ఎస్లోకి పోతారంటే ఏమన్నా ఉంటుందా? కాబట్టి బీజేపీకి స్థానం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్కు మనుగడనే లేదు, అది భూస్థాపితం అయ్యే పార్టీ. కాబట్టి ఆ పార్టీల వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మేమే మంచి నాయకులను ఒకవేళ వస్తే తీసుకోవాలనా లేదా అనేది మా రేవంత్ రెడ్డి గారి కన్సిడరేషన్లో ఉంటుంది. కాబట్టి ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడినారో అది కరెక్ట్ కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇంకొక మాట కూడా చెప్పాడు, అంటే 100 రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడగొడుతున్నారు, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థని సరిచూసుకోండి అని చెప్పి ఒక విమర్శ చేశారు. అసలు 100 రోజుల్లో కూడా అంటే అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది కదా, ఆ 2 పార్టీలు కూడా ఒకటే. మనం చూసినాం, కవితను జైల్లో వేయలేదు, జైల్లో వేయకుండా లిక్కర్ స్కామ్ లోపల జైల్లో వేయలేదంటే దాని లోపల బీజేపీ హస్తం ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా కుట్ర చేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ 2 కుమ్ముక్కై ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. రాబోయే టైంలో కూడా అన్ని ఎంపీ స్థానాలు భారీ ఎత్తులో గెలవబోతూ ఉన్నాం. కాబోయే ప్రధాని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటారని చెప్పేసి కూడా మా రాహుల్ గాంధీ నేతృత్వంలో కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేకనే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేయాలంటున్నారు. వాళ్ళు ఎంత చేసినా ప్రజలు ఈ 6 స్కీములు ముట్టిన వెంబడే మాకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంటే ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ అయితే పాలమూరుకు సంబంధించిన పార్లమెంటు ఎంపీ టికెట్ల కోసం కొద్దిగా ఆశావాళ్ళు ఉన్నారు, కొంతమంది కూడా ఏదైతే పార్టీలో చేరుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ రెడ్డి వర్సెస్ బీసీ ఏమన్నా కొనసాగుతారా టికెట్ల కోసం? అట్లా ఏం జరగదు. మా వంశీచంద్ర రెడ్డి గారు పోయినసారి మాకు ఇన్ఛార్జ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్, అతడు ఏఐసీసీలో చాలా ముఖ్యమైన పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్లో లాస్ట్ టైం నిలబడ్డాడు. ఈసారి కూడా 7 మంది ఎమ్మెల్యేలు ఈ సెగ్మెంట్లో పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచినారు. కాబట్టి మాకు చాలా సునాయాసంగా వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతోటి మేము గెలుచుకుంటబోతూ ఉన్నాము. బీసీ ఫీలింగు అనేది రాదు ఇక్కడ. ఎందుకంటే ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారని, ఎవరైతే అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం కొరకు పోరాడుతారో, ఎవరైతే ప్రజల సంక్షేమం కొరకు పాటుపడి వాళ్ళకు అండవేళలా వాళ్ళకు అండదండగా ఉండే వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గారి గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఏం రాదు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రైట్. బండి సంజయ్ గారు అన్న మాటలో రేపు పొద్దుగాల వాస్తవం అయితే ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో? ఖచ్చితంగా బండి సంజయ్ గారి చెప్పిన మాటలు అబద్ధం మాటలు. కాంగ్రెస్లో ఉన్న శ్రేణులు ఎవ్వరు కూడా మునిగిపోయే పార్టీలోకి పోరు. ఇదంతా ఒక కుట్ర చేసేసి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది అబద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.
రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక అపోహలను బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని చూస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆ టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.